నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రభుత్వ హామీ ప్రకారం డిపాజిట్లను తిరిగి చెల్లించాలని అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 10 సంవత్సరాలుగా బాధితులు పోరాటం చేస్తున్న అగ్రిగోల్డ్ యాజమాన్యానికి గాని ప్రభుత్వానికి గాని చెల్లడం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 6 మాసాలలో కేసులతో కోర్టులతో సంబంధం లేకుండా బాధితులందరికీ పరిహారం చెల్లిస్తానని, చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తారని వాగ్దానం చేసి 5 ఏళ్లు గడిచినా పరిహారం చెల్లించలేకపోవడం దుర్మార్గమని అన్నారు. వందలాది మంది బలవంతపు మరణాలకు, ఆత్మహత్యలకు పూనుకుంటున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగా భావించాల్సి వస్తోందని హెచ్చరించారు. నేడు అగ్రిగోల్డ్ బాధితులకి ఈనాటి ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటిచ్చి మాకు అన్యాయం చేసింది. 6 నెలల్లో మొత్తం బాధితులందరికీ న్యాయం చేస్తామని ఆ రోజు మాటిచ్చి ఈ రోజుకి కూడా బాధితుల్ని కనుచూపు మేరలో కూడా పట్టించుకోకుండా బాధితులకు అన్యాయం చేసింది. కావున ఈ రోజు మేము బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందువల్లంటే మాకు న్యాయం చేసిన తదనంతరమే మేము ఈ పార్టీకి ఓట్ల రూపంలో వేయడం జరుగుతుంది తప్ప, లేదంటే మేము తగిన బుద్ధి చెప్పడానికి బాధితులు అందరం కంగనబద్దులై పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క ర్యాలీ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అగ్రిగోల్డ్ బాధితులకు తాను అధికారంలోకి వచ్చిన 6 మాసాలలో మొత్తం డిపాజిట్లు తిరిగి చెల్లిస్తానని నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పను మడం తిప్పను అని చెప్పి వాగ్దానం చేసి మాట చెప్పారు, మడము తిప్పారు. 32 లక్షల మంది బాధితులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 10,000, 20,000 లోపు కంటి చూపు చర్య కొంతమందికే ఇచ్చారు తప్ప లక్షలాది రూపాయలు అగ్రిగోల్డ్ సంస్థకి ఉండిపోయాయి. మేమేమి జగన్మోహన్ రెడ్డి గారి జోబిలో డబ్బులు అడగడం లేదు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని మీరు స్వాధీనం చేసుకొని కోర్టులతోనూ కేసులతోనూ సంబంధం లేకుండా ఈ అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా మీరు వాగ్దానం చేసిన ప్రకారం డిపాజిట్ చెల్లించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మీ నోటితో మీరే చెప్పారు. విజయవాడలో ఇప్పుడు దాకా 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు దాకా 6 మాసాలు కాదు, మీ పదవీ కాలం పూర్తయింది, 5 సంవత్సరాలైనా కూడా ఈ బాధితులకు సొమ్ము చెల్లించలేదు. ఒక్కొక్క బాధితులు బలవన్మరణాలకి, ఆత్మహత్యలకి, గుండాకి చనిపోతా ఉన్నారు. మిమ్మల్ని నమ్మి గత ఎన్నికల్లో గెలిపిస్తే మీరు మోసం చేశారు, మాట తప్పారు. ఈ ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఎప్పటికైనా అగ్రిగోల్డ్ బాధితులందరికీ అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాధీనం చేసుకుని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మిమ్మల్ని తిరిగి ఇంటికి పంపించే రోజు దగ్గర పడిందని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేసరికి ఈవేళ బైక్ ర్యాలీ చేపట్టాం.